హాయ్ అండి, వెల్కమ్ టు వస్ ద వ్లాగ్స్. నేను ఈ వీడియోలో కిచడీని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ఈ కిచడీని 6 months బేబీ నుంచి ఎవరైనా తినచ్చు. ఒక బౌల్లో 2 tablespoons రెండు కందిపప్పు, మీరు నార్మల్ కందిపప్పు అయినా తీసుకోవచ్చు. 1 tablespoon పెసరపప్పు, 2 tablespoons రైస్ తీసుకొని బాగా కడిగి ఒక ½ an hour నానబెట్టాలి. నేను మా 1.5 year పాపకి చేస్తున్నా కాబట్టి ఇక్కడ అన్ని ఐటమ్స్ కొంచెం కొంచెం తీసుకున్నా. మీరు మీ ఫ్యామిలీతో కౌంట్ని బట్టి క్వాంటిటీని సరిపడా తీసుకోండి. నేనైతే ఆనియన్, టమాటో, క్యారెట్, పొటాటో తీసుకున్నా. ఇక్కడ మీరు ఇంకా ఎక్స్ట్రా వెజిటబుల్స్ యాడ్ చేసుకోవాలనుకున్నా యాడ్ చేసుకోవచ్చు. ఒక కుక్కర్లో కొంచెం ఆయిల్ లేదా గీ వేసి కొంచెం ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసి వేయించాలి. ఈ పోపు బాగా వేగాక ఆనియన్స్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. తర్వాత టమాటో, క్యారెట్, పొటాటో వేసి ఒక 1 minute వేయించాలి. మీరు పిల్లలు 1 year బిలో అయితే సాల్ట్ అయితే స్కిప్ చేయండి. సాల్ట్ తగినంత కారం, పెప్పర్ పౌడర్. నేను ఇక్కడ 1 year బిలో అయితే మీరు కారం కూడా అవాయిడ్ చేయొచ్చు. ఓన్లీ పెప్పర్ పౌడర్ ఒకటి వేస్తే సరిపోతుంది. జీరా పౌడర్ ఎందుకంటే ఇది డైజెషన్ కోసం బాగా పనిచేస్తుంది. కొంచెం ధనియాల పౌడర్, ఇవన్నీ వేసి బాగా మిక్స్ అయ్యేలా చూసుకోండి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యాక నానబెట్టుకున్న బియ్యం పప్పు వేసి ఒక ½ glass వాటర్ వేయాలి. మీడియం ఫ్లేమ్లో 3 to 4 విజిల్స్ రానివ్వాలి. 1 year బిలో బేబీస్కి అయితే మీరు ఈ కుక్కర్ విజిల్స్ ప్రెజర్ వచ్చిన తర్వాత బ్లెండర్లో వేసి బ్లెండ్ చేసి స్మూత్గా పిల్లలకి పెట్టచ్చు. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి.